ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు చల్లటి వాతావరణంలో ఒక మన చెట్టు కాను చెట్టు అంటే ఇక మీకు అర్థమై ఉంటుంది ఎట్లా ఉంటుందో వాతావరణం. దీని కింద చెట్టు చల్లగా ఉంటుంది. ఇలాంటి చెట్టు కింద ప్రశాంతంగా చెరువులో స్నానం చేసుకొని వచ్చి గడ్డ మీద కాను చెట్టు ఉన్నది. ఈ చెట్టు కింద కూర్చున్నాం. చెట్టు మీద కాదు, కింద కూర్చున్నాం. ప్రశాంతంగా ఉంది. అది కూడా మంచిగా ఉన్నాయి గుండ్లు. ఇక మీరు చూడొచ్చు. మా ఊరు చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఆయన దొంగ మా ఊరు చాలా అందంగా ఉంటుంది. చూపిస్తాను చూడండి ఒకసారి. అరే మంచి పువ్వు ఉంది. దొంగ అయితే దొంగ కానీ మంచి పువ్వు ఉంది. ఇది దీన్ని చూపెట్టా మంచి దగ్గరికి మంచి దొంగనే. మంచి పువ్వుని ఇచ్చిండు మనకు ఇప్పుడే. ఫైటింగ్ దొంగ. అయ్యమ్మ సూపర్ పువ్వు. ఫ్లవర్ ఎంత బాగుంది. బ్రదర్ ముందర పెడితే ఎంత సూపర్ కనిపిస్తుంది. ఇది మా ఊరు చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. పల్లెటూరు అన్నప్పుడు అందరికి ఉన్న ఊరు కన్నతలతో సమానం అంటారు కదా. ఎస్, మా ఊరు వదిలిపెట్టి మేము రాలేము. ఆ పట్నం వచ్చి మేము ఆ ఇరుకు రూమ్లల్లో ఆ ట్రాఫిక్ పొగలల్లో ఉండాలంటే మా వల్ల కాదు. డబ్బులు తక్కువనే పర్లేదు కానీ చుట్టుముట్టు మా బంధువులే ఉన్నారు, మా రక్త సంబంధులు ఉన్నారు. పొద్దున్నే చేనులల్లో కాక పెద్దనాయన తాతయ్య అని పిలుచుకుంటే ఆ ప్రేమ ఆప్యాయత సిటీలో దొరకదు ఫ్రెండ్స్. సిటీలో దొరకదు ఫ్రెండ్స్. చాలా అందంగా ప్రకృతి మంచిగా ఉంటుంది. న్యాచురల్ ఫుడ్ తింటాం, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా మస్తు అనిపిస్తుంది. డబ్బులు లేని ఫ్రెండ్స్ ఇవాళ ఉండి రేపు పోతుంది కరెక్ట్. కానీ సంతోషం ఎప్పటికి ఉండదు కదా. ఇటువంటి ఈ సంతోషం ఇక్కడ శాశ్వతకాలం ఉంటుంది. ఓకే, అయినా ఇట్లా చక్కనైనటువంటి మాటలు మాట్లాడాలంటే మనం సిటీలో ఉంటే అంత మంచిగా మాట్లాడాలని రాదు. అదే మనం ఇట్లా పల్లెటూళ్ళలో తిరుగుతున్నాం అనుకో, చెట్టు కింద కూర్చున్నాం అనుకో, అది ఈ ప్రకృతికి కింద మనం కూర్చున్నప్పుడు ఏవేవో మంచి మంచి మాటలు గుర్తుకొస్తాయి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇంట్లో ఒకసారి గొడవ అయినప్పుడు ఇట్లా మా షేన్ కాడికి వచ్చి షేన్ చూస్తే చాలు మనసు ప్రశాంతం అనిపిస్తుంది. ఓకే, ఇంటికి వెళ్ళి మళ్ళీ గొడవ అంతా మర్చిపోతాం. యథావిధిగా ఫ్యామిలీతో కలిసిపోతాం. ఖచ్చితంగా అన్నం తినేసి హాయి అనుకుంటాం. ఖచ్చితంగా తర్వాత మళ్ళీ గొడవ పెట్ట ఫ్యామిలీ అందరం కలిసి ఆ ప్రకృతి మా షేను అవన్నీ చూస్తూ ఉంటే మనసు ఎంతో పులకరించిపోతా ఉంటాం. ఆయన రైతే ఫ్రెండ్స్. రైతే ఎట్లాను సిటీలో ఎక్కువ తిరగాడు, బయటనే పొలంలోనే ఉంటాడు. తిన్నకాడికే మంచిగా కడుపు నిండా తింటాడు, మంచిగా ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు. సిటీ వాళ్ళు వస్తుంటారు రైతులు. సిటీ వాళ్ళే సిటీ ఎవరు ఎక్కడ ఉన్నారు? అక్కడ ఉన్నాడు, ఫోన్ మాట్లాడతాడు. కూర్చోడు, వచ్చి గుండె మీద వచ్చి కూర్చొని కూర్చి రాయర్ తడిచిపోయింది పెద్ద మట్టి. రాయితం మట్టి రాయితం వచ్చి మా చేను కాడికి వచ్చి బీరకాయలు సోరకాయలు ఆయననా తోటకూర ఆకుకూర బచ్చల కూర అని తెంపుకుంటాడు. కానీ ఇంకా ఏమన్నామని చెప్పేసి అని కూడా విచ్చలవిడిగా డబ్బులు మేము అడిగాం ఫ్రెండ్స్. కానీ మళ్ళీ ఎక్కువ తెంపుకుంటే కూడా బాగుండదు. మేము ఫ్రీగానే ఇస్తాం ఫ్రెండ్స్. కావాలంటే మీరు కూడా రావచ్చు, వచ్చి ఎప్పుడైనా సరే మీరు తెంపుకొని పోవచ్చు. మీ చేను అనుకోండి. కాకపోతే మేము గేట్ కాడ మా